అమెరికా వెళ్ళాలి అనుకునేటువంటి విద్యార్థి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అమెరికా కాదు, ఏ దేశం వెళ్ళాలన్నా కూడా ఆ దేశానికి సంబంధించినటువంటి వీసా తీసుకోవాలి. మనము స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు అమెరికా రావటానికి మేజర్‌గా F1 వీసా తీసుకుంటారు. స్టూడెంట్ వీసా. వాళ్ళ యొక్క డిపెండెంట్స్ ఉంటారు. వాళ్ళకి F2 వీసా అని చెప్పి అంటారు. ఈ F1 వీసా మీద వెళ్ళినటువంటి వాళ్ళు ఎఫ్ఎన్‌ఎంఈసా మీద వెళ్ళినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? చదువుకోవడం బిగించేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ చదువుకోవాలి అంతే. రెండవది, అక్కడ రూల్స్‌ని వయోలేట్ చేయకూడదు ఒకటి. వాళ్ళకున్న పీరియడ్ అయిపోయిన తర్వాత అమెరికాలో ఏం చేస్తారంటే, వాళ్ళకి అయిపోయిన తర్వాత ఓపీటీ అనేటువంటిది స్టార్ట్ చేస్తారు. అది దాంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. అంటే 12 మంత్స్ ఓపీటీ అండ్ 36 మంత్స్ అలా ఉంటాయన్నమాట. సో 36 మంత్స్ ఎవరికి ఇస్తారు? స్టెమ్ అంటారు. స్టెమ్ అంటే సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్. ఈ 4 సబ్జెక్ట్స్ చేసేటువంటి వాళ్ళకి 36 మంత్స్ దాకా, అంటే 3 ఇయర్స్ వస్తుంది. మిగతా వాళ్ళకి 1 ఇయర్ వచ్చేస్తుందనమాట. ఈ 3 ఇయర్స్‌లో వాళ్ళు పని చేసుకోవచ్చు. లీగల్‌గా, అఫీషియల్‌గా పని చేసుకోవచ్చు. దెన్ ఆఫ్టర్ దట్ వాళ్ళకి H1 ఇలా ప్రాసెస్ అంతా ఉంటుందనమాట. కానీ అమెరికా లాంటి దేశంలో ఇల్లీగల్‌గా మాత్రం ఏ పని కూడా చేయకూడదు. 100% చేయకూడదు. అది ఒకటి.